మాతాపితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, పార్వతీ పరమేశ్వరాభ్యో నమో నమః. పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట గురువుల మాటగా చెప్పుకుంటున్నాం. అసలు ఇలా చెప్పుకోవడానికి గల కారణం మన యొక్క సాంప్రదాయాలన్నీ తగ్గుతున్నాయి. మనకు ఆ సనాతన ధర్మం అనేది పిల్లలు మర్చిపోతున్నారు, రాబో జనరేషన్ మర్చిపోతుంది. వాటన్నిటినీ మన పెద్దవాళ్ళు పౌరాణికంగా అంటే పురాణ రూపంలో కానీ, భగవద్గీత రూపంలో కానీ, రామాయణ రూపంలో కానీ, అదేవిధంగా పద్యాల రూపంలో కానీ, పాటల రూపంలోనూ మనకు శాస్త్రాల్లో వారు రాసి వదిలిపెట్టిపోయినారు. వాటిని ఆ రాసిన వారిని, రాసిన పద్యాలను, రాసినటువంటి పురాణ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని కూడా గౌరవించి మనము మన ఆచరణని, సనాతన ధర్మాన్ని మర్చిపోకూడదు అనేటటువంటి విషయంతో ఈ యొక్క కార్యక్రమాలు నలుగురికి తెలియచేయాలని ప్రారంభించాము. కాబట్టి అందరూ కూడా వీటిని ఆదరిస్తారని తెలియచేస్తున్నాం. కాబట్టి మనం ఆచరించాలి, ఆ తర్వాత జనరేషన్కి ఆచరించేటట్లుగా చేయాలి అనే కోరికతో చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆచరిస్తారని తెలియచేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక పద్యంలో ఉన్నటువంటి నీతిని మనం తెలియచేసుకుందాం. ఏమిటి అంటే, ఉప్పు లేని కూరహీనంబు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుండు విశ్వదాభిరామ వినురవేమా అని తెలియచేస్తుంది. అంటే ఉప్పు లేకుండా కూర చేస్తే ఆ కూరకు రుచి ఉండదు. ఎలా రుచి లేకుండా పోతుందో అలాగే మన యొక్క సాంప్రదాయాలన్నీ కూడా మనం మర్చిపోయి ఆధునిక పేషంతో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఇక్కడ మనము ఇప్పుడు ఉన్నటువంటిది ఇదే వేషను, ఇదే పద్ధతి అని ఆచరిస్తూ ఉన్నారు. మన పద్ధతులన్నీ మర్చిపోయారు. అదేవిధంగా పప్పు లేని తిండి ఫలము లేదు అని తెలియచేస్తుంది. అంటే ఆహార పదార్థాల్లో అన్నీ కూడా మనకు సమానంగా ఉంటేనే శరీరానికి బలం కలుగుతుందని తెలియచేస్తుంది. తర్వాత అప్పు లేని వాడే అధిక సంపన్నుడని చెప్తుంది. దేనికంటే డాంబీకాలకు పోయి అప్పు తెచ్చుకొని వైభవంగా చేసేదానికన్నా మీకు ఉన్న దాంట్లో కనుక చేసి ఇబ్బంది పడకుండా అప్పు లేకుండా కనుక చేసుకున్నట్లయితే మీరు చాలా ధన్యులు అవుతారు అని మనకి ఈ పద్య రూపంలో పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.